ప్రేమించాను, వారిని చివరి వరకు ప్రేమించాను. వారు భోజనము చేయుచున్న సీమోను కుమారుడు యూదా ఇస్కారియోతు హృదయములో అప్పటికే పిశాచము యేసును అప్పగింపవలెనని ఆలోచన కలిగించాను. తండ్రి సమస్తము తన చేతికి అప్పగించననియు, తాను దేవుని యొద్ద నుండి వచ్చితిననియు, మరణ దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు ఎరిగి యేసున భోజన పంక్తి నుండి లేచాను. పిమ్మట తన పై వస్త్రమును తీసివేసి నడుమునకు తుండుగుడ్డ కట్టుకొని ఒక పళ్ళెములో నీరు పోసి తన శిష్యుల పాదములు కడిగి నడుమునకు కట్టుకొనిన తుండుగుడ్డతో తొడవనారంభించాను. అట్లు ఆయన సీమోను పీతరు యొద్దకు రాగా అతడు, ప్రభు, నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో, నేను చేయుచున్నది ఇప్పుడు నీవు గ్రహింపలేవు, ఇక మీదట తెలుసుకొందువు అని యేసు పలికాను. నీవు నా పాదములు ఎన్నటికి కడుగరాదు అని పేతురు పలికాను. అందుకు యేసు, నేను నిన్ను కడుగని పక్షమున నాతో నీకు భాగము ఉండదు అని చెప్పాను. అట్లయినా ప్రభు, నా పాదములు మాత్రమే కాదు, నా చేతులను నా తలను కూడా కడుగుము అని సీమోను పేతురు పలికారు. స్నానము చేసిన వాడు పూర్తిగా శుద్ధుడై ఉన్నాడు, అతడు పాదములు తప్ప మరేమీ కడుగుకొన అవసరం లేదు. మీరు శుద్ధులు, కానీ మీలో అందరూ కాదు అని యేసు అతనితో చెప్పారు. ఆయన తన్ను అప్పగించు వారిని ఎరిగి ఉండేను కనుక మీలో అందరూ